చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటూ నమస్కారం వెంకటేష్ గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అలీ గారు, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఏంటి మీ పేరంటే మీకు ఇష్టం ఉండదంట? అస్సలు ఇష్టం లేదు. ఏమని పెడితే బాగుండేది? రేవతి గాని పెట్టునుంటే, రేవా గాని పెట్టునుంటే, కొంచెం రేణు అంటే పర్లేదు. బాంబేలో మనం జానీ సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత మన ముగ్గురు వెళ్ళి పానీపూరి తిన్నాం. కరెక్ట్. మరాఠీలో మాట్లాడుతుంటే అప్పుడు మీ ఇద్దరం ఇలా చూస్తున్నాం. హార్ట్స్లో మళ్ళీ హారలే అని అంటున్నారు. బద్రీలో ఫస్ట్ కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు ఏ డైలాగ్ చెప్పారు గుర్తుందా? లోపల రొమాన్స్ జరుగుతుంది, బయట గట్టి గట్టి అరుపులు. కొట్టగారు వైఫ్ సేయింగ్ అని కూడా నాకు లోపల ఏదో ఉంది. సాయి లైక్ నీకు పిచ్చి ఉంది, సాయి కమ్మడేసి నాకా పిచ్చ, నీకే పిచ్చి. అందరికంటే ఎక్కువ రికమెండేషన్ తీసుకునే ఎడిటర్ అంట కదా మీరు? నేను జానీలో ఐ హాడ్ ఎడిటెడ్, ఖుషీలో ఐ హావ్ ఎడిటెడ్. దానికి ఏం రికమెండేషన్ ఇవ్వలేదు? సూర్య గారు ఇస్ ప్రూఫ్, రత్నం గారు ఇస్ ప్రూఫ్, మై ఎక్స్ హస్బెండ్ ఇస్ ప్రూఫ్. కళ్యాణ్ గారు అడగండి, ₹1 లేదు. అది మీరు పుట్టినప్పుడు హాస్పిటల్లో మిమ్మల్ని చూడటానికి మీ ఫాదర్ రాలేదంట. రాలేదు. ఏంటి, ఎందుకని? అమ్మాయి పుట్టిందని చిరాక్. ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ హ్యూమన్ బీయింగ్ టు హ్యావ్ హర్ యాజ్ మై డాటర్. అడ్డ లేకుండా నేను ఉన్నాను, చచ్చిపోతా నేను. డాన్స్ చేయించలేదు ఆవిడ, మా చేత డాన్స్ చేసి తప్ప ఆవిడ డాన్స్ చేయలేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? రీజన్ ఏంటి? సుప్రియా ఈ పాట వయస్సు 22 సంవత్సరాలు. ఈవిడి ఇండస్ట్రీ కెరియర్ 22 సంవత్సరాలు. వయసు అడుగుతా ఆ ఫ్యామిలీలో పుట్టడం ఒక అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు సుప్రియాకి అంత పెద్ద రికార్డు ఉంది. ఎలాగంటే తాత అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున గారు మావయ్య అవుతారు. అన్నపూర్ణ స్టూడియోలో అన్నపూర్ణమ్మ మళ్ళీ పుట్టిందా అని నాకు అనిపిస్తుంది. మావయ్యతో ఎలా ఉంటుంది? మై బాస్. అంటే ఇప్పుడు మనం ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మరి ఆయన హీరో, సో ఆయనకి వెళ్ళి చిన్నమ్మ ప్లీజ్ ఎన్ని గంటలకు రావాలి? 9:15. అది చిన్న మావయ్య అయితే. అదే మేమైతే 8:30 విత్ మేకప్. ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది. 8:30 విత్ మేకప్. నాగార్జున గారి రూపంలో సుప్రియ జీవితంలో ఏం దొరికింది అనుకుంటున్నారు? ద ఓన్లీ వన్ పర్సన్ ఆయన ఏదన్నా అంటే నాకు గుడ్డు కంట్లో నీళ్ళు వచ్చేసారు. యూ క్రై. ఐ క్రై. యూ క్రై అని అలా అడుగుతుందండి. ఇవి రాకముందు అందరికి హడలు, సుప్రీం మేడం వస్తున్నారు, సుప్రీం మేడం వస్తున్నారు. నేను మనిషే కదా, ఎందుకు మాట్లాడుతున్నారు? ఖాళీ చేసేయండి రా అన్నారా? ఇక్కడ ఎప్పుడు లవ్ స్టార్ట్ అయింది కనుక్కోవచ్చు. యాక్చువల్లీ ఆ టైంలో నాకు నాగార్జున గారు అంటే పిచ్చి లవ్. చిన్నమామ మీద లవ్ ఏంటి అలాగా? మీ చిన్నమామ నాకు చిన్నమామ కాదు కాబట్టి. సపోజ్ ఆయన పక్కన సినిమా మొత్తం ఇద్దరు హీరోయిన్లు ఒక హీరోయిన్ అంటే నేను ఒక్కడితోనే ఉన్నా, నేను ఇంకో హీరోయిన్ ని చంపాను ఆ సినిమా. రైటర్ రాయిపోయిన ఈ అమ్మాయి సభ్యులు. సుప్రియ మీద ఒక రిమార్క్. సుప్రియ వల్లే అక్కినేని నాగేశ్వరరావు గారికి, దాసరి నారాయణరావు గారి ఫ్యామిలీకి చిన్న విభేదాలు వచ్చినాయని. అంత ఓవర్ చేయొద్దు. అది భారతీయుడు సినిమా కస్తూరికి ఇప్పుడు 2000 కస్తూరికి డిఫరెన్స్ ఏంటి? 16 అప్పుడు మిస్ మద్రాస్ కదా, ఆ టైంలోనే మిస్ ఇండియా వెళ్ళాను. ఐశ్వర్య, సుష్మితా సెన్ తో నేను కూడా ఫైనలిస్ట్. సేమ్ ఇయర్ ఐ వాజ్ అ ఫైనలిస్ట్ అలాంగ్ విత్ మిస్ యూనివర్స్ అండ్ మిస్ వరల్డ్. మీ పిల్లలు ఇద్దరు ఏం చదువుతున్నారు? అమ్మాయి వచ్చి 10th, బాబు ఇప్పుడు థర్డ్ క్లాస్. కానీ బాబు అయితే మ్యాథ్స్ సైన్స్ మాత్రం 6th స్టాండర్డ్. 6th స్టాండర్డ్ లాగా ఉంటాడు. కాదు 6th స్టాండర్డే. అంటే కస్తూరి లాగా చాలా ఇంటెలిజెంట్ అండి. నా లాగా ఉండకపోతే బెటర్ అండి. ఏది
చెన్నైలో ఎన్ని కరోనా కేసెస్ ఉన్నాయి ఈ రోజు అంటే ఫుల్ స్టాటిస్టిక్స్ అంతా చెప్పగలనండి. ఆహా. కానీ నా ఇంటి తాళం ఎక్కడ ఉందంటే నాకు తెలియదు. కస్తూరి గురించి కథలుగా విన్నామండి నేను. అయ్యో ఏం నమ్మకండి ఏం విన్నారు? ఇప్పుడు మా చెవులో ఏమైనా కాలీఫ్లవర్లు ఏమైనా కనపడతాయి? ఒక క్రికెట్ ప్లేయర్ సౌరవ్ గంగూలీ, ఆయన్ని కూడా బాగా ఇష్టపడ్డారంట కదా? అయ్యో లేదా? నో, ధోని ఫర్ ఎవర్. ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి చెప్తున్నా, కానీ సారీ, సిఎస్కే ఫర్ ఎవర్, ఎల్లో లవ్. ఇది క్రికెట్ జరుగుతున్నప్పుడు వెళ్ళి కలిసిందా ఫోటో? అవునండి, క్రికెట్ మ్యాచ్ లో జరుగుతుంది, ఆయన బ్యాటింగ్ చేస్తున్నారు, నేను బౌలింగ్ చేస్తున్నా. ఆ రోజు నాగార్జున గారు సెకండ్ ఇస్తే ఆ చెయ్యి అలాగా రూమ్కి వెళ్ళిపోయి ప్యాకప్ అయిపోయిన తర్వాత కడుక్కోకుండా అలా పడిపోయి. సో ఇలాగే ఉన్నా. ఈ మధ్యన ఏమైనా అడిగారా? ఎన్నో హీరోస్ తో వర్క్ చేశాను, కానీ లైఫ్ టైమ్ లో క్రష్ అని ఒకరి మీద వచ్చిందంటే అది నాగార్జున గారి మీద. జీవితంలో ముగ్గురు మగాళ్ళకి నిద్రపోతున్నప్పుడు ఫోన్ చేసి మీరు ఇలా కూడా చెప్పొచ్చు, నా మంచం మీద ఆల్వేస్ దెర్ ఆర్ 3 men. ఇది కానీ విన్నారనుకో, ఏంటి ఆ కథ ఏంటి? రమ్యకృష్ణ గారు. రమ్యాకృష్ణ గారు నాకు చాలా సీనియర్. ఇంకో మాట చెప్పనా, నాకు రమ్యాకృష్ణ మీద కూడా చాలా క్రష్ ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ వద్దు. నేను ఒక సినిమాకి రికమెండ్ చేస్తా, ఆ హీరోకి మదర్ క్యారెక్టర్ చేస్తాను. అమ్మగా ఎలా చేస్తానంటే, ఆ హీరో డబుల్ యాక్షన్ చేసి అతను హస్బెండ్ గా చేయాలి, మళ్ళీ కొడుకుగా చేయాలి. ఆ హీరో ఎవరో చెప్పనా? విజయ్ దేవరకొండ. అయ్యో బాబోయ్, అస్సలు చేయను. అమ్మగా గర్ల్ ఫ్రెండ్ గా చాలా క్రష్ అండి. అప్పా, కాలా సినిమాలో ఫస్ట్ కస్తూరిని అనుకొని అవునండి మళ్ళీ వద్దు అనుకున్నారు. రీజన్ ఏంటి? చూడంగానే చెప్పారు, యూ హ్యావ్ టు లుక్ ఫర్ అడల్ట్ పర్సన్స్, అమ్మలాగా నటించాలి, దానికి నువ్వు సరిపోవు అన్నారు. నేను ఏమోమో చేశాను. నెక్స్ట్ టైం పౌడర్ అంతా వేసుకుని వెళ్ళాను, ఎందుకంటే నాకు ఇప్పుడు వరకు తెల్లజిడ్డు రాలేదు. బట్ ఈ సెడ్ నో, యూర్ లుకింగ్ వెరీ యంగ్. ఇప్పుడు వరకు నాకు అది బాధనే. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టానండి. అది ఎందుకు మొదలు పెట్టానంటే, ఒక 1 year గా నన్ను ఎవరో ఒకరు సైబర్ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. సహించి తట్టుకోలేకపోయాము. అది ఒక మాట చెప్పింది, నువ్వు చేసేది అంతా ఎవరికి తెలీదా ఏంటి, అదే వెళ్ళి చేసుకో అనింది. నేను లాయర్నే కదా, నేను యాక్టివిస్ట్నే కదా, అదే చేస్తున్నా ఇప్పుడు. సో ఐ స్టార్టెడ్ విత్ ఎక్స్పోజింగ్ హర్ ఓన్లీ ఆన్ మై యూట్యూబ్. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? నాకు 2000. మీ హస్బెండ్ ఏం చేస్తారు? డాక్టర్. ఓ, ఇప్పుడు ఎక్కడున్నారు? యుఎస్. మరి మీరు ఎందుకు చెన్నైలో ఉంటున్నారు?